హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు వేసుకోవాలండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా వేసిన పేస్ట్ వేసుకొని అది కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కున్న కూరను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్సీ చేసి కొంచెం ఉప్పు వేసి సిమ్లో పెట్టి మగ్గపించాలండి. ఆల్రెడీ మగ్గిన కూరలో 3 స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా మిక్సీ చేయాలండి. అది బాగా ఆ 3 వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఉంచాలండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటాం కదండి. మనం మంచినీళ్ళు తాగిన గ్లాస్ సగం వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 విజిల్ రావాలండి. కుక్కరు ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 నిమిషాలు ఉంచేసి కుక్కరు మూత తీసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అండి. దీంట్లో రాగి సంగటి వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. నేను ఇంట్లో రాగి సంగటి చేసా. రాగి సంగటి విత్ నాటుకోడి కూర అండి. చాలా చాలా ఎమ్మీగా ఉండిద్ది. ప్లీజ్ ట్రై